కేసీఆర్ కాళ్ళబేరం మోడీతో స్నేహానికి గులాబీ బాస్ ప్లాన్ వీలైతే లోక్సభలో పొత్తు లేదంటే పరోక్షంగా సపోర్ట్ అట. ఇక్కడ విషయం ఏంటంటే కొన్ని పత్రికలు రాస్తా ఉన్నాయి ఇడ పొత్తు అనే అంశాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ కొంతమంది తిప్పికొట్టడంతో ఈరోజు పొత్తు లేదు అని స్పష్టంగా ప్రజలకు వెళ్తున్న క్రమంలో ఇక పొత్తు లేకపోతే పరోక్ష మద్దతు అనేటువంటి కోణంలో ఈరోజు ఒక చర్చ అంటే ఇటు చేసి బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అనే కోణంలో ఈరోజు బలంగా ప్రజలకు తీసుకెళ్ళడానికి ఈరోజు కొంతమంది శక్తులు బలంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. మరి దాన్ని తిప్పికొట్టేటువంటి పరిస్థితి మరి బీజేపీ చాలా బలంగా చేయాల్సిన అవసరం ఉంది అనే కోణంలో ఈరోజు మాట్లాడుతాం. సో మరి ఈ యొక్క ఏది విజయ సంకల్ప యాత్రలో దానిపైన ఖచ్చితంగా స్పష్టత ఇవ్వాలి ప్రతి నాయకుడు. ఇస్తే కనుక మీకు చాలా పెద్ద ఎత్తున అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. చూడండి ఇప్పటికీ పీఎం అపాయింట్మెంట్ కోసం రిక్వెస్ట్ అట ఓకేనా లేదా అనే దానిపై 2 రోజులు క్లారిటీ. 22వ తేదీ తర్వాత ఢిల్లీకి బీఆర్ఎస్ అధినేత నాడు ప్రధానిపై తిట్లు నేడు సఖ్యత కోసం పాటలు అంటూ ఒకరు చూసాం. ఇక ఆయన సీఎంగా ఉన్నప్పుడే ప్రధాని మోడీని దేకలే. వాస్తవంగా ప్రధాని మోడీ పలుమార్లు వచ్చినప్పుడు కూడా ఈరోజు కనీసం ఆయనకు రిసీవ్ చేసుకోవడం కూడా పోకుండా ఈరోజు ప్రధాని హోదాను కూడా అవమానించినటువంటి కేసీఆర్కు నాకు తెలిసి అయితే మోడీ అయితే అసలు అపాయింట్మెంట్ కాదు కదా కాళ్ళు పట్టుకున్నా కానీ క్షమించడం అనే విషయం కూడా నాకైతే కొంత అవగాహన అయితే కనబడతా ఉంది. ఒకవేళ వాళ్ళు నిజంగా కనుక అపాయింట్మెంట్ ఇచ్చిస్తే కనుక ఇక బీజేపీని ఎవడు కూడా మార్చలేడు, బీజేపీని ఎవడు కూడా బాగుపరచలేడు అనే విషయం కూడా తెలుస్తూ ఉంది వాస్తవంగా. సో ఇక్కడ విషయం ఏంది, కేసీఆర్ అందితే జుట్టు లేకపోతే కాళ్ళు, ఇదే పరిస్థితి కేసీఆర్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కానీ కేసీఆర్ 2 విషయాలు ఇస్తాడనే. అయితే అందితే కాళ్ళు అందితే జుట్టు పట్టుకుంటాడు. మొన్నటి దాకా ఏం చేసిండు, ఇక నన్ను మించిన మొగోడే లేడు ఈ దేశంలోనికి అని ఏం చేసిండంటే మొత్తానికైతే జుట్టు పట్టుకొని అసలు ఎవరిని దేకకుండా ప్రయత్నాలు చేసిండు. ఇప్పుడు ఏమవుతుంది, అధికారం కోల్పోయిండు. అధికారం కోల్పోయింది ఇప్పుడు ఏం చేస్తుండే, ఇప్పుడు ఆయనకు అతి గతి లేదు. తెలంగాణలో ఎవడు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అసలు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మనుగడ ప్రశ్నార్థకంగా అయిపోయింది. కల్వకుంట్ల కుటుంబం విచ్ఛిన్నం అయిపోతా ఉంది. ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళే యమునా తీరే అన్నట్టుగా ఆ కుటుంబం మొత్తం విచ్ఛిన్నం అయిపోయి బీజేపీలో కాంగ్రెస్లో చేరేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో ఈ క్రమంలో ఏం చేయాలి, తనను కాపాడుకోవాలి, తన కుటుంబాన్ని కాపాడుకోవాలి, తన పార్టీని కాపాడుకోవాలి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మోడీ దగ్గర పోయి మోడీతో కాళ్ళబేరానికి ట్రై చేస్తూ ఉన్నాడు. కానీ మోడీ కనీసం ఈయనకు అపాయింట్మెంట్ కాదు కదా, కనీసం ఆ మెట్ల కాడికి కూడా ఆ గేట్ కాడికి కూడా రానియడు. రాసి పెట్టుకోండి, కేసీఆర్ను గేట్ కాడ కూడా రానియకుండా ఇస్తాడు. అది చూడండి, ప్రధాని మోడీతో దోస్తీ కట్టేందుకు గులాబీ బాస్ సిద్ధమవుతున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో గులాబీ లీడర్లే ఈ విషయంపై గుసగుసలాడుకున్నారు. దానికి తగినట్లుగానే పార్టీ అధినేత కేసీఆర్ వేగంగా పావులు కదుపుతున్నారు. వారం రోజుల్లో స్వయంగా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఢిల్లీలోని గులాబీ లీడర్ సైతం అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా బీజేపీ పెద్దలు రిక్వెస్ట్ చేశారు. దీనిపై పీఎంఓ నుంచి 2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. ఆ నిర్ణయానికి అనుగుణంగా ఈ నెల 22 తర్వాత ఏ రోజైనా కేసీఆర్ ఢిల్లీ వెళ్ళే ఛాన్స్ ఉంది అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో అసలు విషయం ఏంటంటే బీజేపీకి ఏమవసరం, కేసీఆర్ను దేకడం ఏమవసరం, మంచి ముఖ్యమంత్రికి టైం ఇస్తలేదు. మీతోటి ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మిమ్మల్ని ఎందుకు దేకుతారు ప్రధాని మోడీ, అస్సలు దేకను రాసి పెట్టుకోండి, మీతో అవసరం కూడా లేదు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం చేయాలంటే వీళ్ళకు ఈ మోడీ అమిత్ షాలకు మధ్యలో ఒక బ్రోకర్లను పెట్టుకొని మీడియేటర్లు పెట్టుకొని ఈ తెలంగాణలో ఏ విధంగా బీజేపీ అధికారం రావాలని కూడా ఒక ఈక్వేషన్ పంపిస్తాడు. దాంతో కేసీఆర్ దగ్గర మాస్టర్ ప్లాన్ అది మీరు టైం ఇవ్వండి అని చెప్తే ఇస్తారేమో అని అనుకుంటారు. అసలు వాళ్ళు దేకరు కేసీఆర్. ఇలాంటి మాయముచ్చట్లు పిట్టల ధర ముచ్చట్లు ఆల్రెడీ తెలంగాణ ప్రజలు విని విసిగి వేసారిపోయి ఆల్రెడీ పక్కన పెట్టేశారు. ఇక మీరు కూడా ఇక నమ్మకండి అని చెప్పేసి కూడా మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. నిన్నటి వరకు బీజేపీ తిట్లపురాన్ని అందుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు ప్రధాని మోడీతో స్నేహానికి నయా ప్లాన్ రచిస్తున్నారు. రాష్ట్రంలో అధికారం కోల్పోవడం, కేంద్రంతో సఖ్యత లేకపోతే మొదటిగా మోసం వస్తుందని భావించి ఫ్రెండ్లీ రిలేషన్ కోసం ప్రయత్నాలు షురూ చేసినట్లు సమాచారం. అందుకోసం పీఎం మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అపాయింట్మెంట్ అడిగినట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలిసింది. ఈ నెల 22 తర్వాత కేసీఆర్ ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళినట్లు తెలిసింది. పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో కేసీఆర్ టూర్ బీఆర్ఎస్ లో చర్చనీయాంశంగా మారింది. 2 ఏళ్లుగా దూరమట.
22 ఫిబ్రవరి 5న చిన్నజీవర స్వామి నిర్మించిన సమతామూర్తి విగ్రహావిష్కరణకు పీఎం మోడీ హాజరయ్యారు. అప్పటి నుంచి కేసీఆర్ డిస్టెన్స్ పాటిస్తా ఉన్నారు. రాష్ట్రంలో రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ, బిజినెస్ స్కూల్, వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం, ఇలా ఏ ప్రోగ్రాంకు మోడీ వచ్చినా కేసీఆర్ దేకలేదు. 2 ఏళ్ళుగా ఆయనతో దూరంగానే ఉన్నారు. పొత్తు కోసమేనా అంటే పొత్తు గిత్తు అవసరమే లేదు. వాస్తవం చెప్పాలంటే ఇదంతా కూడా ఒక స్పెక్యులేషన్స్ నడుస్తూ ఉన్నాయి. బీజేపీ ఆ ట్రాప్లో పడబోతుంది. వాస్తవంగా ఆ ట్రాప్లో పడొద్దు అని చెప్పేసి మాలాంటి వాళ్ళం చాలా పెద్ద ఎత్తున హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే అంతకు మించినటువంటి దరిద్రం ఇంకేది ఉండదు. బీఆర్ఎస్ తోటి అంటగాగినట్టు దరిద్రం ఇంకేది ఉండదని చెప్పేసి కూడా ఈరోజు భావిస్తూ ఉన్నాం. కేసీఆర్ కాళ్ళబేరం, మోడీతో స్నేహానికి గులాబీ బాస్ ప్లాన్, వీలైతే లోక్సభలో పొత్తు లేదంటే పరోక్షంగా సపోర్ట్ అట. ఇక్కడ విషయం ఏంటంటే కొన్ని పత్రికలు రాస్తూ ఉన్నాయి. పొత్తు అనే అంశాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ కొంతమంది తిప్పికొట్టడంతో ఈరోజు పొత్తు లేదు అని స్పష్టంగా ప్రజలకు వెళ్తున్న క్రమంలో పొత్తు లేకపోతే పరోక్ష మద్దతు అనేటువంటి కోణంలో ఈరోజు ఒక చర్చ అంటే ఇటు చేసి బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అనే కోణంలో ఈరోజు బలంగా ప్రజలకు తీసుకెళ్ళడానికి ఈరోజు కొంతమంది శక్తులు బలంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. మరి దాన్ని తిప్పికొట్టేటువంటి పరిస్థితి మరి బీజేపీ చాలా బలంగా చేయాల్సిన అవసరం ఉంది అనే కోణంలో ఈరోజు మాట్లాడుతాం. సో మరి ఈ యొక్క విజయ సంకల్ప యాత్రలో దానిపైన ఖచ్చితంగా స్పష్టత ఇవ్వాలి ప్రతి నాయకుడు. ఇస్తే కనుక మీకు చాలా పెద్ద ఎత్తున అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. చూడండి, ఇప్పటికీ పీఎం అపాయింట్మెంట్ కోసం రిక్వెస్ట్ అట, ఓకేనా లేదా అనే దానిపై 2 రోజులు క్లారిటీ. 22వ తేదీ తర్వాత ఢిల్లీకి బీఆర్ఎస్ అధినేత, నాడు ప్రధానిపై తిట్లు, నేడు సఖ్యత కోసం పాటలు అంటూ ఒకరు చూసాం. ఆయన సీఎంగా ఉన్నప్పుడే ప్రధాని మోడీని దేకలే. వాస్తవంగా ప్రధాని మోడీ పలుమార్లు వచ్చినప్పుడు కూడా ఈరోజు కనీసం ఆయనకు రిసీవ్ చేసుకోవడం కూడా పోకుండా ఈరోజు ప్రధాని హోదాను కూడా అవమానించినటువంటి కేసీఆర్కు నాకు తెలిసి అయితే మోడీ అయితే అసలు అపాయింట్మెంట్ కాదు కదా, కాళ్ళు పట్టుకున్నా కానీ క్షమించడం అనే విషయం కూడా నాకైతే కొంత అవగాహన అయితే కనబడుతూ ఉంది. ఒకవేళ వాళ్ళు నిజంగా కనుక అపాయింట్మెంట్ ఇచ్చిస్తే కనుక బీజేపీని ఎవడు కూడా మార్చలేడు, బీజేపీని ఎవడు కూడా బాగుపరచలేడు అనే విషయం కూడా తెలుస్తూ ఉంది వాస్తవంగా. సో ఇక్కడ విషయం ఏంది, కేసీఆర్ అందితే జుట్టు లేకపోతే కాళ్ళు, ఇదే పరిస్థితి కేసీఆర్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కానీ కేసీఆర్ 2 విషయాలు చేస్తాడనే. అయితే అందితే కాళ్ళు, అందితే జుట్టు పట్టుకుంటాడు. మొన్నటిదాకా ఏం చేసిండు, నన్ను మించిన మొగోడే లేడు ఈ దేశంలోనికి అని ఏం చేసిండంటే మొత్తానికైతే జుట్టు పట్టుకొని అసలు ఎవరిని దేకకుండా ప్రయత్నాలు చేసిండు. ఇప్పుడు ఏమవుతుంది, అధికారం కోల్పోయిండు. ఇప్పుడు ఏం చేస్తుండే, ఇప్పుడు ఆయనకు అతి గతి లేదు. తెలంగాణలో ఎవడు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అసలు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మనుగడ ప్రశ్నార్థకంగా అయిపోయింది. కల్వకుంట్ల కుటుంబం విచ్ఛిన్నం అయిపోతూ ఉంది. ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళే యమునా తీరే అన్నట్టుగా ఆ కుటుంబం మొత్తం విచ్ఛిన్నం అయిపోయి బీజేపీలో కాంగ్రెస్లో చేరేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో ఈ క్రమంలో ఏం చేయాలి, తనను కాపాడుకోవాలి, తన కుటుంబాన్ని కాపాడుకోవాలి, తన పార్టీని కాపాడుకోవాలి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మోడీ దగ్గర పోయి మోడీతో కాళ్ళబేరానికి ట్రై చేస్తూ ఉన్నాడు. కానీ మోడీ కనీసం ఈయనకు అపాయింట్మెంట్ కాదు కదా, కనీసం ఆ మెట్ల కాడికి కూడా, ఆ గేట్ కాడికి కూడా రానియడు. రాసి పెట్టుకోండి, కేసీఆర్ను గేట్ కాడ కూడా రానియకుండా చేస్తాడు. అది చూడండి, ప్రధాని మోడీతో దోస్తీ కట్టేందుకు గులాబీ బాస్ సిద్ధమవుతున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న